టు 10% అంటే మీకు చాలా తక్కువ అనమాట. దాదాపు 1,20,000 మంది మాత్రమే 5 to 10% స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉన్నారు ఎగ్జామ్కి. 12 లక్షల మంది రాసినప్పటికీ కూడా ఆ 5 to 10% స్టూడెంట్స్ లో సీట్లు వచ్చేసరికి 5% సీట్లే ఉంటాయి. 10% సీట్లు 10% మెంబర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే అందులో 50% అంటే 10లో 50% 5 కాబట్టి 5% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే సీట్లు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ లో మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చదివే స్టూడెంట్ కి ఎంతమంది ఉన్నా కానీ అందరూ కూడా కాంపిటీషన్ అయితే కాదు. ఈ 10% స్టూడెంట్స్ మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది. ఈ 10% స్టూడెంట్స్ మధ్యలో అటు అయితేనేమో సీట్ రాని 5% లో ఉంటాం, ఇటైతేనేమో సీట్ వచ్చే 5% లో ఉంటాం. అది నీ మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని ఒక లెక్క, ఇప్పటి నుంచి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ అంతా ఒక లెక్క. మీకు వీకెండ్స్ లో తక్కువ రాని, గ్రాండ్ టెస్ట్ లో తక్కువ రాని, మాక్ టెస్ట్ లో తక్కువ రాని అవన్నీ కూడా వదిలేసేయండి. ఇక్కడ నుంచి కొంత చేంజ్ అనేది చూపించండి, మీరు కొంత మార్పు అనేది చూపించుకోండి. ఓకేనా? 50 మార్కులు వస్తున్న వాళ్ళు 70 తెచ్చుకోవడం ట్రై చేయండి, 70 వస్తున్న వాళ్ళు 90 రావడానికి ట్రై చేయండి, 90 వస్తున్న వాళ్ళు 120 రావడానికి ట్రై చేయండి. అలా మార్క్స్ గెయిన్ చేసుకోవడం కోసం అండ్ మీరు కొంచెం ఎక్కువ టైము సబ్జెక్ట్ పైన పెట్టండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ ఈజీగా చేయగలుగుతున్నారో దాన్ని ఎక్కువసేపు చదవడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ లో ఏ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మీరు సరిగా చేయలేకపోతున్నారో దాన్ని మీరు ఇప్పటి వరకు చేస్తున్నంత వరకే ఉంచుకొని మిగతా చేసే వాటిలో మాత్రం డెఫినెట్ గా ఎక్కువ టైం పెట్టండి. కొత్త వాటి జోలికి ఇప్పుడు వెళ్ళకండి, ఎందుకంటే ఇది టైం కాదు. ఈ 40 days 45 days అనేవి వెరీ క్రూషియల్ అనమాట. ఓకేనా? హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మన వీడియోలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 అంటే జనవరిలో రాయబోయేటువంటి సెషన్ గురించి నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఏంటి అనేది అయితే ఒకసారి డిస్కస్ చేద్దాము. సో నిన్ననే అంటే నవంబర్ 22 నైట్ 11:55 PM వరకు అయితే ఈ అప్లికేషన్ యాక్సెస్ అయితే ఉండింది. బట్ అది ఈ రోజుతో ముగిసింది. సో ఈ రోజు వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ విషయంలో నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ నియర్లీ మీకు 13.8 lakh స్టూడెంట్స్. ఇది లిటిల్ బిట్ హైయర్. ఇది 2024 లో రాసినటువంటి స్టూడెంట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు అనమాట. అండ్ ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఈసారి నియర్లీ 10 lakh అండ్ అబోవ్ కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఓన్లీ ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1.5 lakh అబోవ్నే ఉంటారు, నియర్లీ 2 lakh వరకు. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ నియర్లీ 1 lakh ఉంటారు. ఎస్టీ క్యాండిడేట్స్ 60 to 70K ఉండొచ్చు. ఒక 10K తగ్గిన వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లోనే పెరుగుతారు అండ్ ఎస్సీలో అయినా పెరుగుతారు. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా మీకు జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 కు సంబంధించి నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. సో ఇందులో 13.8 lakh ఆర్ 7 lakh వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ లో దాదాపు ఒక 20 to 30K స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ అనేది క్యాన్సిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. డిఫరెంట్ రీజన్స్ వల్ల రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా మిగతా అటెండెన్స్ అంటే ఎగ్జామ్ రాయడం కోసం అపీర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి దాదాపు 1.5 lakh to 1.5 lakh to 2 lakh స్టూడెంట్ నియర్లీ తగ్గిపోతే అక్కడ మీకు వచ్చేది దాదాపు 12 lakh స్టూడెంట్ అయితే ఎగ్జామ్ కి అపీర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. 12 lakh స్టూడెంట్స్ అపీర్ అవుతారు ఎగ్జామ్ కి. 12 lakh స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ దాంతో ఒక 5% ఎక్కువగానే ఉంటారు అనమాట. 5% స్టూడెంట్స్ ఎక్కువగానే ఎగ్జామ్ రాసేదానికి ఛాన్స్ ఉంది. సో కట్ ఆఫ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి అనమాట, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ తో పాటుగానే. సో ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మినిమం 94% తెచ్చుకునేదానికి, 95% తెచ్చుకునేదానికి ట్రై చేయండి, ప్రయత్నాలు చేయండి. మినిమం 180+ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అంటే సీట్ గ్యారంటీగా అయితే 180+, 150+ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అడ్వాన్స్ రాసుకోవడం కోసం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే మీకు 26th and 27th నాడు 26th and 27th నవంబర్ కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో కరెక్షన్ విండో కోసం మీరు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అడ్రస్ మిస్టేక్స్ ఉన్నాయని, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి రాంగ్ పెట్టుకున్నాను. ఇందాక ఒక లైవ్ చేశాను అండ్ ఎవరైతే లైవ్ లో పార్టిసిపేట్ చేయలేదో రికార్డెడ్ వీడియో కూడా మీకు కావాలి కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తాను అనమాట. చెప్పిన వీడియో మళ్ళీ చెప్తున్నారని ఎవరు కామెంట్ చేయకండి. బికాస్ ఆఫ్ చాలా మందికి వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ వెళ్తే బెటర్ గా ఉంటుందని. సో కరెక్షన్ విండో తెలియనప్పుడు మీరు ఆ తప్పును అలానే కంటిన్యూ చేస్తే మీకు సెషన్ 2కి అదే తప్పు వెళ్తుంది అండ్ అడ్వాన్స్ కి అదే తప్పు వెళ్తుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత చాలా నష్టపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి కరెక్షన్ విండోలు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి.
ఏదైతే కరెక్షన్ విండోలో చేసుకునే దానికి అవకాశం ఉండదో నేమ్ కానీ, అడ్రస్ కానీ, ఇన్కమ్ డీటెయిల్స్ కానీ, ఓకేనా, తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ మార్చడానికి ఛాన్స్ లేదు, ఈమెయిల్ ఐడి ఛాన్స్ ఉంది, మొబైల్ నెంబర్ కూడా ఉంది ఆఫ్ కోర్స్. ఇవన్నీ చూసుకోండి. నేను ఆల్రెడీ ఏమేమి మార్చుకునే దానికి అవకాశం ఉందో మొన్న ఒక 4 days బ్యాక్ వీడియో చేశాను. అండ్ మళ్ళీ రేపు కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను, ఎందుకంటే 26, 27 కరెక్షన్ విండో ఉంది కాబట్టి. అండ్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలో కూడా చెప్పాను. ఒకవేళ పేపర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇంకొక పేపర్ కూడా రాయాలనుకున్న వాళ్ళైతే, సో ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మిగతా విజిట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఒకవేళ నేను ఇంకో పేపర్ రాయను అనుకుంటే మీరు ఏ పేమెంట్ చేయాల్సిన పని లేదు. మీరు ఏదైతే కరెక్షన్ చేయాలనుకుంటారో అది కరెక్షన్ చేసుకొని మళ్ళీ మీకు అక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసేస్తే అది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త న్యూ అప్లికేషన్ వస్తుంది. ఆ న్యూ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, లేదా మీ మెయిల్లో సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నమాట. అప్లికేషన్ నెంబర్ అయితే మారదు, మీ పాస్వర్డ్ అయితే అలానే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అన్ని కూడా క్లియర్ గా కంటిన్యూ చేసుకుంటాం అనమాట. సో ఎగ్జామ్ మీద అయితే ఫోకస్ పెట్టండి. ఎక్కువ తక్కువ అప్లికేషన్స్ అనేది పెద్దగా మీరు తీసుకోవాల్సిన విషయం కాదనమాట. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది అప్లికేషన్స్ ఉన్నా మీ యొక్క ఎఫర్ట్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనమాట. డెఫినెట్ గా మీరు సాధించడానికి అవకాశం ఉంది. ఓకేనా, నంబర్ పెద్దగా ఉంటుంది, బట్ కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ 5 to 10% ఉంటారు. 5 to 10% స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అంటే 100% ఆఫ్ ది స్టూడెంట్స్ 12 lakhs అనుకుంటే 5 to 10% అంటే మీకు చాలా తక్కువ అనమాట. దాదాపు 1,20,000 మంది మాత్రమే 5 to 10% స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉన్నారు ఎగ్జామ్ కి. 12 లక్షల మంది రాసినప్పటికీ కూడా ఆ 5 to 10% స్టూడెంట్స్ లో సీట్లు వచ్చేసరికి 5% సీట్లే ఉంటాయి. 10% సీట్లు, 10% మెంబర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే అందులో 50%, అంటే 10లో 50% 5 కాబట్టి 5% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే సీట్లు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ లో మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చదివే స్టూడెంట్ కి ఎంతమంది ఉన్నా కానీ అందరూ కూడా కాంపిటీషన్ అయితే కాదు. ఈ 10% స్టూడెంట్స్ మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది. ఈ 10% స్టూడెంట్స్ మధ్యలో అటైతేనేమో సీట్ రాని 5% లో ఉంటాం, ఇటైతేనేమో సీట్ వచ్చే 5% లో ఉంటాం. అది నీ మీదే ఆధారపడి ఉంది అనమాట. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని ఒక లెక్క, ఇప్పటి నుంచి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ అంతా ఒక లెక్క. మీకు వీకెండ్స్ లో తక్కువ రాని, గ్రాండ్ టెస్ట్ లో తక్కువ రాని, మాక్ టెస్ట్ లో తక్కువ రాని, అవన్నీ కూడా వదిలేసేయండి. ఇక్కడ నుంచి కొంత చేంజ్ అనేది చూపించండి. మీరు కొంత మార్పు అనేది చూపించుకోండి. ఓకేనా, 50 మార్కులు వస్తున్న వాళ్ళు 70 తెచ్చుకోవడం ట్రై చేయండి, 70 వస్తున్న వాళ్ళు 90 రావడానికి ట్రై చేయండి, 90 వస్తున్న వాళ్ళు 120 రావడానికి ట్రై చేయండి. అలా మార్క్స్ గెయిన్ చేసుకోవడం కోసం అండ్ మీరు కొంచెం ఎక్కువ టైము సబ్జెక్ట్ పైన పెట్టండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ ఈజీగా చేయగలుగుతున్నారో దాన్ని ఎక్కువసేపు చదవడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ లో ఏ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మీరు సరిగా చేయలేకపోతున్నారో దాన్ని మీరు ఇప్పటి వరకు చేస్తున్నంత వరకే ఉంచుకొని మిగతా చేసే వాటిలో మాత్రం డెఫినెట్ గా ఎక్కువ టైం పెట్టండి. కొత్త వాటి జోలికి ఇప్పుడు వెళ్ళకండి, ఎందుకంటే ఇది టైం కాదు. ఈ 40 days 45 days అనేవి వెరీ క్రూషియల్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఈ నంబర్తో మీరు పెద్దగా పని లేదు, బట్ వీడియోస్ చేయాలి కాబట్టి మీకు తెలియజేయడం కోసమే చేస్తున్నమాట. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కరెక్షన్ విండో గురించి కానీ ఇంకా దేనికి సంబంధించిందైనా సరే, జేఈఈ మెయిన్, జోసా, సిసాబ్, కౌన్సిలింగ్ అన్నిటి గురించి. ఓకేనా, నేనైతే వీలు చూసుకొని మీకైతే రిప్లై ఇస్తాను. అండ్ వీడియోస్ కూడా డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని ఆల్ అండ్ నోటిఫికేషన్ ఎంచుకుంటే నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే ఇన్ఫర్మేషన్ మీకైతే దొరుకుతుంది అనమాట. ఓకేనా, సో ఇదేనమాట వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.